హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, వైసీపీ నేత విడుదల రజని అరెస్ట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్. ఎందుకంటే రేపో మాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాళ్ళ మరిదిని నిన్న అరెస్ట్ చేశారు, ఇక నెక్స్ట్ తనే అని అంటున్నారు. మరి ఏ కేసుకు సంబంధించి వాళ్ళ మరిదిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు విడుదల రజని అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని, ఆమె బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాం. ఆమె మీద ఇప్పుడు కేసు నమోదైంది. యాక్చువల్గా ఇది మార్చిలోనే ఎఫ్ఐఆర్ మార్చి 23వ తేదీ అంటే లాస్ట్ మంత్ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో వీళ్ళ మరిది విడుదల గోపి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతను యాక్చువల్గా A3గా ఉన్నాడు. దీంట్లో A1గా విడుదల రజని ఉంది. తర్వాత జాషువా ఐపీఎస్ ఆఫీసర్ జాషువా ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళ PA దొడ్డ రామకృష్ణ, ఇతను నలుగురు మీద ఈ కేసు ఏంటి అంటే 2020 అంటే 19 నుంచి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక అక్రమాలు జరిగాయి. అందులో ఎద్దపాడు అని వీళ్ళ నియోజకవర్గంలో ఎద్దపాడు దగ్గర విశ్వనాథన్ కండ్రిక అనే ప్లేస్ ఉంది. అక్కడ లక్ష్మీ బాలాజీ క్రషర్స్ అంటారు, క్రషింగ్ యూనిట్ ఉంది. అది వచ్చి దాని యజమాని నల్లపనేని చలపతిరావు, నంబూరు శ్రీనివాసరావు, పెరవలి నాగవంశి, ముగ్గురు. మెయిన్ యజమాని అయితే నల్లపనేని చలపతిరావు. సో వీళ్ళు అన్నీ మామూలుగా ఎమ్మెల్యేలు అప్పుడైనా ఇప్పుడైనా ఏం చేస్తారు, ఏ రెవెన్యూ సోర్స్ ఉన్నా దాన్ని వదిలిపెట్టరు. అంటే అనేక మంది వ్యాపారుల దగ్గర మంత్లీ డబ్బులు అడగడం, లేకపోతే లంసమ్గా డబ్బులు అడగడం, ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నది చేసేది. ఇప్పుడు వీళ్ళేం నీతివంతులు కాదు. తెలుగుదేశంలో ఈనాడు జ్యోతిని తెగ రాస్తున్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంతంత డబ్బులు తినేస్తున్నారని అందరూ ఇదే పని చేస్తారు. కాకపోతే గవర్నమెంట్ మారినప్పుడు కేసులు పెడతా ఉంటారు. అలాగా ఈమెొక్కటే ఇది చేయిస్తుంది, తెలుగుదేశం వాళ్ళు ఎవరు చేయలేదా, బీజేపీ వాళ్ళు చేయట్లేదా, జనసేన వాళ్ళు చేయట్లేదు, ఎవరికి సాధ్యమైన పద్ధతిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతీకార రాజకీయాల్లో భాగంగా కేసులు పెడతారు. అలాగా ఈమె ఈ PAని పంపించింది. PA వెళ్ళి ఈ క్రషింగ్ యూనిట్కి వెళ్ళాడు. వెళ్ళి ఇట్లా ఒకసారి మేడంని నువ్వు కలువని ఈ చలపతిరావుకి చెప్పాడు. ఎందుకు కలవాలి అది ఇదంటే ఒకసారి రమ్మన్నారు. అంటే ఇంకా ఎమ్మెల్యే రమ్మన్నప్పుడు కలవకపోతే ఇబ్బందులు పెడతారు అని చలపతిరావు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ కాసేపు ఈమె బిజినెస్ వ్యవహారాలు అవన్నీ ఎట్లా జరుగుతుందో అవన్నీ అడిగింది. అడిగినాక కిందికి వచ్చారు. కిందికి వచ్చినాక వాళ్ళ మరిది గోపి అండ్ రామకృష్ణ PA ఇద్దరు కలిసి మీరు 5 కోట్లు ఇవ్వాలి, మేడంకి ఫండ్ ఇవ్వాలి అని అడిగారు. అదేంటి, నేను 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి, నేను అన్నీ సక్రమంగా జాగ్రత్తగా నడుపుతున్నాను, నేనేమి అక్రమంగా ఏమి నడపట్లేదు, నేనెందుకు డబ్బులు ఇవ్వాలి అని అతను గట్టిగానే మాట్లాడేసి వెళ్ళిపోయాడు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే 2020 సెప్టెంబర్ 20న విజిలెన్స్ గుంటూరుకు సంబంధించిన విజిలెన్స్ అధికారి జాషువా ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి అటాక్ చేశారు ఆ యూనిట్ మీద. దాన్ని మొత్తం పరిశీలించి చాలా వాటికి అనుమతులు లేవు, మీరు చేసేదానికి మీ మీద 50 కోట్ల ఫైన్ మేము విధిస్తామని చెప్పారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్కి గురయ్యారు. 50 కోట్ల ఫైన్ అంటే పెద్ద మొత్తం. అంటే అప్పుడు జాషువా నువ్వు ఒకసారి మేడంను కలువు, లేకపోతే మాత్రం మేము ఫైన్ వేస్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో ఇతను ఇంక వేరే మార్గం లేక వచ్చి కలిశారు. కలిసినప్పుడు వీళ్ళు మళ్ళీ 5 కోట్లు డిమాండ్ చేశారు. మేము 5 కోట్లు ఇవ్వలేము అంటే సరే 2 కోట్లు ఇవ్వండి అని అడిగారు. సో 2 కోట్లు ఈయన తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో రామకృష్ణ గోపికి అందజేశారు. ఆ తర్వాత గోపి నాకు పర్సనల్గా ఒక 10 లక్షలు ఇవ్వు, జాషువా కష్టపడి వచ్చాడు కదా ఆయనకు ఒక 10 లక్షలు ఇవ్వని చెప్పారు. ఇంకొక 20 లక్షలు వాళ్ళిద్దరికి కూడా ఇచ్చారు. సో మొత్తంగా 2,20,00,000 వీళ్ళకి ఇచ్చారనమాట. సో ఇది కేసు అనమాట. సో దాని మీద విజిలెన్స్ ఇప్పుడు ఒకప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ మీద తెలుగుదేశం విజిలెన్స్ నిఘా పెట్టింది. దీని మీద విచారణకి చంద్రబాబు ఆదేశించాడు. విజిలెన్స్ దీని మీద విచారించి ACBకి రికమెండ్ చేసింది. ఇది జరిగింది వాస్తవమే, ఇదంతా కుట్రపూరితంగా జరిగింది. ఈ జాషువా అనే వ్యక్తి ఆఫీసర్గా ఉంటూ, విజిలెన్స్ ఆఫీసర్గా ఉంటూ తన పై అధికారులకి ఇన్ఫామ్ చేయకుండా రైడ్ చేయడం అనేది తప్పు. ఇన్ఫామ్ చేయాలి రైడ్ చేసేటప్పుడు, అవేమి చేయలేదు. సొంతంగా వెళ్ళాడు.
అట్లాగే ఈయనతో పాటు వెళ్ళిన ఇతర అధికారులను కూడా మేము విచారించాం. వాళ్ళందరూ కూడా ఇది పైనుంచి కానీ ఏమి రాలేదు, వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్లు కూడా మాకు రాలేదు, ఇది ఓన్లీ విడుదల రజని కోసమే జాషువా వెళ్ళాడు, మేము ఇంకా విధి లేదు, రమ్మన్నారు, పై అధికారులు రమ్మన్నప్పుడు వెళ్ళాలి కాబట్టి మేము కూడా వెళ్ళామని వాళ్ళ వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. సో ఇది క్లియర్గా జాషువా వైసీపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఆ ఎమ్మెల్యేకి మేలు చేయడం కోసం, తను కొంత డబ్బులు తీసుకోవడం కోసం జాషువా అక్రమంగా వెళ్ళాడు. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1970 ప్రకారం జాషువా మీద చర్య తీసుకోవాలి అనేది ఇప్పుడు ఏసీబీ కూడా రంగంలోకి దిగింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 7A 7 అండ్ ఏ కింద, అట్లాగే ఐపీసీ 384 120B, బిఎన్ఎస్ఎస్ 173 176 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు గోపిని ఇక్కడ హైదరాబాద్లో అర్లీ మార్నింగ్ ఈరోజు గచ్చిబౌలిలు ఉంటే అక్కడ వచ్చి సడన్గా రైడ్ చేసి ఏసీబీకి సంబంధించిన విభాగం, అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అంటారు, ఆ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అనేది ఏసీబీలో ఉంటుంది. ఇట్లాంటివి జరిగినప్పుడు సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిటే రంగంలోకి దిగుతుంది. వాళ్ళు వచ్చి అటాక్ చేసి అతన్ని తీసుకెళ్ళిపోయారు. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. అతనికి జైలు శిక్ష జైలు అంటే రిమాండ్కి అయితే విధించే అవకాశం ఉంది. దీని తర్వాత రామకృష్ణ, ఇటు జాషువా, ఇటు ఈమె ముగ్గురిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, తెలుగుదేశానికి సంబంధించిన మేధావర్గం, జర్నలిస్టులు కావచ్చు, తీవ్రమైన ప్రెజర్ పెడుతున్నారు. మీరెందుకు వైసీపీ వాళ్ళని అరెస్టులు చేయట్లేదు, ఎందుకు ఇంకా వదిలిపెడుతున్నారు, వల్లభనేని వంశీని భువనేశ్వరిని ఎట్లా తిట్టిందో చూసాం, సాక్షాత్తు చంద్రబాబు ఏడ్చాడు, అలాంటి వల్లభనేని వంశీని ఎందుకు వదిలేశారని, అట్లాగే కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, తర్వాత పేర్ని నాని, ఇలాగ చాలామంది ఉన్నారు, ఈవెన్ శ్రీరెడ్డి, ఇలా ఈ మొత్తం ఈ బ్యాచ్లంతా ఎందుకు అరెస్టులు చేయలేదు అని ప్రెజర్ అయితే వస్తుంది. దాంతో మెల్లమెల్లగా అరెస్టులు స్టార్ట్ చేశారు. పోసాన్ని అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, శ్రీరెడ్డిని కూడా స్టేషన్లకు పిలిపిస్తున్నారు. సో మరోవైపు అధికారులను అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా మొదలైంది. నిన్ననే సీతారామాంజనేయులు, ఒకప్పుడు ఇంటెలిజెన్స్ వింగ్కి ఆయన ఇన్ఛార్జి డీజీగా ఉన్నారు, ఆయన్ని జత్వాని కేసులో నిన్న అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. ఆల్రెడీ గోరంట్ల మాధవ్ అదే జైల్లో ఉన్నాడు, విజయవాడ సెంట్రల్ జైల్లో. సీతారామాంజనేయులు ఉన్నాడు, మరోవైపు వల్లభనేని వంశీ ఉన్నాడు, పోసాని కృష్ణమురళిని కూడా 1 month పైన టార్చర్లు పెట్టి ఇప్పటికి కూడా కేసులు ఉన్నాయి. ఆయన ఎవ్రీ వీక్ ట్వైస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి. మరోవైపు రోజా, మిగతా వాళ్ళు కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి కొడాలి నాని హెల్త్ ఇష్యూ మీద ఆయన ముంబైలో సర్జరీ చేయించుకొని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో దీంట్లో ఉన్నాడు, సో ఏఐజీలో. సో ఆయన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఏఐజీలో ఒకవేళ ఆయన 1 month 2 months తర్వాత అయినా ఆయన హెల్త్ సర్టిఫికేట్లు తీసుకొని ఆయన్ని కూడా అరెస్ట్ చేసి హాస్పిటల్ అయినా పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ ప్రెజర్ని తట్టుకోవడానికి అరెస్టుల పర్వాన్ని స్పీడప్ చేశారు. అట్లాగే మన ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కూడా వేగం పెంచారు. మిథున్ రెడ్డిని విచారించారు, విజయసాయి రెడ్డిని విచారించారు, నిన్న కసిరెడ్డిని అరెస్ట్ చేశారు.